రైట్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. హెచ్సిఏ పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ధిరం గురువారెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. హెచ్సిఏలో కుమ్మక్కు రాజకీయాలు జరుగుతున్నాయని, టీ20 లీగ్ చిల్లర లీగ్గా మారిపోయిందని, ఇందులో డబ్బులిచ్చి ఆడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీసీసీఐ యాడ్స్ నుండి వచ్చిన 100 కోట్ల రూపాయలు నొక్కేశారంటున్నారు. ఇక దీనిపై తెలంగాణ సీఎంకు ఫిర్యాదు చేస్తామని అంటున్న ధరం గురువారెడ్డితో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ఈ రోజు నుంచి హైదరాబాద్ కేంద్రంగా టీ20 లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ లీగ్కి బీసీసీఐ అనుమతి లేదంటూ కూడా టీసీఏ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి ముందు నుంచి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. దీనిపైన ఇప్పటికే హైకోర్టు నుంచి కూడా ఇప్పటికే దీనికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నటువంటి వారికి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకని ఈరోజు మీరు హోటల్లో ప్రెస్ మీట్ పెడితే ఎందుకు అడ్డుకున్నారు? దీని వెనుక కారణం ఎవరున్నారు? దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు మంత్రి వివేక్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చిల్లరగా మాట్లాడిండు. దాన్ని కౌంటర్ చేస్తామనే సమాచారం పోయింది. ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం కాబట్టి హోటల్ వాళ్ళని మీకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అట్లా అని బెదిరించారట. వాళ్ళ బిజినెస్ గురించి భయపడి వద్దు సార్ లోపలొద్దు బయట పెట్టుకుంటే బయట పెట్టుకున్నాం. పోలీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసినాము. పోలీస్ వాళ్ళు సహకరించారు. ఏసీపీ గారితో మాట్లాడడం, ఇక్కడ ఇన్స్పెక్టర్ తర్వాత కానిస్టేబుల్స్ వచ్చారు. కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఇష్యూ కాకుండా కంట్రోల్ చేస్తామని నిలబడ్డారు. మాకు సపోర్ట్ చేయడంతో ప్రెస్ మీట్ చేసుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే, మంత్రి హోదాలో ఉండి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు అన్న ఉన్నప్పుడు కానీ ఆయన ఉన్నప్పుడు కానీ వివేక్ వెంకటస్వామి గుత్తాధిపత్యం వహించి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రూల్స్ అట్రాక్ట్ అయినా కానీ వాటిని కాదని కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకంగా ఆయన ఏదైతే 69 కోట్ల రూపాయలు విశాఖ ఇండస్ట్రీస్ కొట్టేసిండ్రో దాని మీద మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇలా ప్రెస్ మీట్ అనుకున్నాం. అదే అసలు మా ప్రెస్ మీట్ ఫోకస్ అది కాదు. టీ20 లీగ్ ఇల్లీగల్గా జరుగుతున్నది, దీనికి పర్మిషన్ లేదని మేమైతే చెప్పినామో అదే విషయము. దాంతో పాటుగా ఈ లీగ్ విషయంలో ఒక 50 కోట్ల రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేసుకున్నారు. దొంగ బ్యాంక్ అకౌంట్లో కలెక్ట్ చేసుకున్నారు. ఆ బ్యాంక్ అకౌంట్కు పర్మిషన్ లేదు, ఆథరైజేషన్ లేదని నిన్న సిఐడి కంప్లైంట్ ఇచ్చినాం. అదే విషయం ఇక్కడ మాట్లాడదాం అనుకున్నాం. ఆయన గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దనుకున్నట్టు ఆయన 69 కోట్ల గురించి మాట్లాడదాం అనుకున్నాడు. ఆయన అడ్వాన్స్గా ఏదో చేసిండు. విషయం అది కాదు. ఒక 69 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 600 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది హైదరాబాద్ క్రికెటేషన్లో. దాంట్లో ఆఫీస్ బేరర్లో పనిచేసిన వాళ్ళు, పాస్ట్ అండ్ ప్రజెంట్ ఆఫీస్ బేరర్స్ అందరూ బాధ్యులే. ఇన్వెస్టిగేషన్ 4 వీక్స్లో కంప్లీట్ చేయాలని లోకాయుక్త గారి నుంచి ఆర్డర్ ఉన్నది. సిఐడి వాళ్ళు చూసుకుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో ఉన్న కల్ప్రిట్స్ ఎవరైనా కానీ, అది మినిస్టర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పాత ఎక్స్ మినిస్టర్స్ కావచ్చు, హెచ్సిఏ ప్రజెంట్ ఆఫీస్ బేరర్స్ కావచ్చు, పాస్ట్ ఆఫీస్ బేరర్స్ కావచ్చు, ఖచ్చితంగా శిక్షార్హులే. దీనికి ఖచ్చితంగా స్కామ్ మొత్తం ఆధారాలతో సహా సిఐడి దగ్గర ఉన్నది. ఇవాళ ఇన్వెస్టిగేషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చేసిన బిజినెస్ రిపోర్ట్లో ఉన్నది. వీళ్ళు చేసే స్కామ్లు జిహెచ్ఎంసీ క్లబ్లు కొట్టేసిన విషయంలో కూడా గవర్నమెంట్ సీరియస్గానే ఉన్నది. జిహెచ్ఎంసీ వాళ్ళు సీరియస్ ఉన్నారు. ఏసీబీ కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద ఈడీ కేసులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కండక్ట్ చేసే ఈ టీ20 లీగ్ ఇస్ నాట్ కాన్స్టిట్యూషనల్. ఇది చట్టపరంగా జరగలేదు. దీనికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత లేని ఏదైనా సరే ఇవాళ బుల్డోజ్ చేసిన తర్వాత శిక్షనే. మీరు చూసిండ్రు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఏమైనాయి, తర్వాత ఇంతకుముందు పాత గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇష్యూస్ ఇప్పుడు ఎట్లా తవ్వుతున్నారు. అట్లా ఈ క్రికెట్ సబ్జెక్ట్ విషయంలో కూడా బీసీసీఐకి సంబంధించిన రూల్స్ పాటించకపోతే బీసీసీఐ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని మేము కోర్టుల ద్వారా కొట్లాడతాము, పబ్లిక్ లో కొట్లాడతాము, సోషల్ మూవ్మెంట్ చేస్తాము, పబ్లిక్ మూవ్మెంట్ కూడా చేస్తాము. ఎందుకంటే ఇది వేలాది మంది క్రికెటర్లు, లక్షలాది మంది అభిమానులు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన సమస్య. 12 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలైనా ఈ రోజు వరకు కూడా తెలంగాణ క్రికెటర్లు రానియకుండా బ్యారికేడ్ పెట్టి గేటు తాళం వేసుకొని తెలంగాణ పేరు మీద అక్రమంగా ఆస్తులు అమ్ముకున్నట్టు టీంలు అమ్ముకోవడము, కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టడం ఇల్లీగల్. ఆ విషయంలో ఆబ్జెక్షన్ చేసినాము. ఈ విషయం పబ్లిక్ కి, ప్రజానికానికి, గవర్నమెంట్ కూడా ఏం చెప్పదలుచుకున్నామంటే దీన్ని మీరు ఆపండి, లేదా ఇది వీళ్ళు ఇట్లే కంటిన్యూ చేస్తే హెచ్సిఏ లోగో తీసేసి ప్రైవేట్ గా చేసుకోమని చెప్పండి. ఈ రెండు జరిగితే కాన్ఫ్లిక్ట్ అవుతుంది, కేసు అవుతుంది. ఖచ్చితంగా వీళ్ళు మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా వివేక్ మాట్లాడుతూ విశాఖకి హెచ్సిఏ నుంచి ₹1 కూడా వెళ్ళలేదు. హెచ్సిఏకి సంబంధించినటువంటి గ్రౌండ్ల నిర్మాణంలో మేమే కాకనే కోట్ల రూపాయల నిధులు ఇచ్చారని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఇచ్చింది 4 కోట్లు అండి. 6 కోట్ల అగ్రిమెంట్ రాసి, అగ్రిమెంట్ కంటే ముందు 2.5 కోట్లు కట్టినట్టు అగ్రిమెంట్ లో రాసుకుంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కంప్లైంట్ ఇచ్చింది మేము. ఇచ్చిన 4.5 కోట్ల రూపాయల 2.32 crores ఎక్స్ట్రా రాసింది. ఎట్లకెళ్ళి వచ్చినాయి డబ్బులు, ఎవరి అకౌంట్ లోకి రెడీపోయినాయి, క్యాష్ పే చేసి ఇన్వెస్టిగేట్ చేయమంటే దానికి సమాధానం లేదు. కట్టిన 4 కోట్లకు 69 కోట్లు ఎట్లా లెక్కలు చెప్పరు. ఆర్బిట్రేషన్ టీమ్ లో వాళ్ళ సొంత ఆడిటర్ ఉంటాడు, కోర్టు చెప్తుంది, సుప్రీంకోర్టు అపాయింటెడ్ కమిటీ చెప్తుంది. ఆయన సస్పెండ్ చేస్తాడు. ఇంతకుముందు ఓంబడ్స్మన్ సస్పెండ్ చేస్తాడు. ఆయన శుద్ధపూసన ఆయన చెప్పేది ఏంటండి, ఆయన కట్టింది 4 కోట్లకు స్టేడియం అవుతుందా? 4 కోట్లకు స్టేడియం అయితే సంవత్సరానికి 100 కోట్లు వస్తున్నాయి కదా. 20 స్టేడియంలు కట్టవచ్చు నెలకు, సంవత్సరానికి. ఎందుకు కడతలేరు? గ్రౌండ్లు ఎందుకు కడతలేరు? 4 కోట్లతో అయ్యేదేం లేదు. వీళ్ళు కుమ్మక్, అప్పుడున్న ఆఫీస్ బేరర్స్ వీళ్ళందరూ కుమ్మక్కై
గవర్నమెంట్లో వాళ్ళు కుమ్మకై దాన్ని ఒక ఆస్తి కింద కన్వర్ట్ చేసి తెలంగాణ క్రికెట్ మా ఆస్తి మేమే అమ్ముకోవాలి మేమే కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ఈ TG20కి సంబంధించి ఇప్పటికే లీగల్ నోటీసులు ఇచ్చారు ప్లేయర్స్ కానీ కొంత సినీ ప్రముఖులకి. వారి నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చిందా? లేదు, వాళ్ళకి టైం ఇచ్చాం కదా, 1 వీక్ ఇంకా అవ్వలేదు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు కూడా కంప్లైంట్స్ చెక్ చేసుకోవాలి. మేము అడిగింది ఏంటంటే ఇది చట్ట ప్రకారం, ఇది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరుగుతలేదు, దీనికి పర్మిషన్స్ లేవు, ఇది ప్రొసీజర్ కరెక్ట్ లేదు, మీరు ఎండార్స్ చేస్తున్నారు, రేపు పొద్దున ఇష్యూస్ అయితే మీరు బాధ్యులవుతారు, కాబట్టి మీరు వెరిఫై చేసుకొని మాకు సమాధానం చెప్పండి చెప్పినాం. వాళ్ళు వెరిఫై చేసి మాకు సమాధానం చెప్తారా, లేకుంటే అట్లనే మొండిగా ముందుకు పోతారో చూస్తాము. మాకు సమాధానం చెప్పకుండా వాడు ముందుకు పోతే వాళ్ళు లీగల్ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటే అది చూసుకుంటాం. తర్వాత HCAతో పాటు TG20లో జరుగుతున్న అంశాలపైన సీఎంకి ఏమన్నా నివేదిక ఇచ్చే అవకాశం ఉందా? సీఎం గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం. ఇప్పుడు మాకు లోకాయుక్త గారు ఒక కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ చేయమని చెప్పినారు. అది లోకాయుక్త గారికి తర్వాత సీఎంకి మేము ఖచ్చితంగా సబ్మిట్ చేస్తాము. CIDకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక టైం లైన్ పెట్టి 4 వారాల లోపల మేము పెట్టిన మొత్తం కంప్లైంట్స్ కానీ రిప్రజెంటేషన్ కానీ డిస్పోజ్ చేయమని ఆర్డర్ ఉన్నది. అది లోకాయుక్త ఒక గవర్నమెంట్ ఎంత కాన్స్టిట్యూషనల్లీ ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. అది వాళ్ళు పాటిస్తే వెళ్ళని కూడా, పాటించకపోతే ఫర్దర్ ఏదైతే రిపర్కషన్స్ ఉంటాయో వాళ్ళే దానికి బాధ్యులు అవుతారు. దీంతో పాటు మరొకవైపు HCAతో పాటు అదేవిధంగా TG20 లీగ్లో జరుగుతున్నటువంటి అంశాలపైన ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామంటూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, నాగేంద్ర.